రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 5 లోపు కోస్తాంధ్ర పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం ఉండకపోవచ్చని తెలిపారు. ఇక హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో హరిత ఫేస్ టు ఫేస్. గత 2 రోజుల క్రితం కురిసిన భారీ అతి భారీ వర్షాలకు ఇంకా తెలంగాణ జిల్లాలు కోలుకోలేదు. అయితే రానున్న 3 రోజుల వరకు కూడా మళ్ళీ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకైతే ఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు రానున్న 5వ తారీఖు ఒక ఆవర్తనం కూడా ఏర్పడి అది అల్పపీడనం కూడా మారే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం చెప్పండి, పెద్ద ఎత్తున వర్షాలు, భారీ అతి భారీ వర్షాలు చూసాము. రానున్న రోజుల్లో వెదర్ ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా 5వ తారీఖు మళ్ళీ ఆవర్తనం అంటున్నారు కదా, దాని ప్రభావం ఎట్లా ఉంటుంది? దాదాపుగా సెప్టెంబర్ మొదటి వారం వరకు చెప్పుకున్నట్లుగానే ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతూ ఉన్నాయి. ఋతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడం వల్ల మనకి ఉపరితల ఆవర్తనాలు అయితే కానీ అల్పపీడనాలు అయితే కానీ మనకి కంటిన్యూస్గా ఏర్పడడం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే దాదాపుగా 30వ తేదీన ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం అనేది దాదాపుగా వీకన్ అయిపోయింది. వీకన్ అయిపోయి విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకరించింది. ప్రస్తుతానికి మనకి చూసుకున్నట్లయితే తెలంగాణ నుంచి తెలంగాణ మీదుగా రామగుండం మీదుగా కళింగపట్నం వరకు కూడా మాన్సూన్ ట్రఫ్ అనేది కొనసాగుతూ ఉంది. దీంతో పాటుగా కోస్తాంధ్ర మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉంది. దీని యొక్క ప్రభావం వల్ల ఈరోజు అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదే 1-2 చోట్ల మనకి భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్ అనేది దీనిలో మనం చూడొచ్చు. ఆసిఫాబాద్ కానీ అలాగే సూర్యాపేట, కొద్దిగా మహబూబాబాద్, ఖమ్మం ఇవి ఆల్రెడీ మనకి ముంపుకు గురి అవడం వల్ల కొద్దిగా వర్షపాతం నమోదైనా సరే కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ జిల్లాలన్నింటికి ఎల్లో అలర్ట్ అది కంటిన్యూ చేయడం జరుగుతుంది. భారీ వర్ష సూచనలు అయితే మాత్రం మనకి జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు పూర్తిగా వర్షపాత సూచన అనేది సాధారణంగా ఉంది. ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లో అక్కడ అడపా చల్లలు కురిసే అవకాశం ఉంది. అలాగే దక్షిణ జిల్లాలో కూడా కొద్దిగా తేలికపాటి చల్లులు కొద్దిగా కురిసే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 5వ తేదీన ఒకటి పశ్చిమ మధ్య ఉత్తర మధ్యమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కానీ దీని ప్రభావము దాదాపుగా అది ఒరిస్సా తీరం సైడ్గా కొద్దిగా క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఎక్కువగా ఉత్తర కోస్తా ఆంధ్ర మీద ఉండే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ప్రజెంట్ కురుస్తున్న ఈ వర్షాలు, తేలికపాటి వర్షాలు ఎంత % వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఈ 2 రోజులు? ఈ 2 రోజుల్లో సాధారణంగానే నమోదయ్యే అవకాశం దాదాపుగా 10-12% వరకు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే జిల్లాలు అయితే చెప్పానో అక్కడ మోడరేట్ రెయిన్ఫాల్ వచ్చినా సరే మనకి ముంపు కొంచెం పెరిగే అవకాశం ఉన్నందున మనం అలర్ట్ అనేది కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ముఖ్యంగా ఆసిఫాబాద్లోని ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల నుంచి ఈ ట్రఫ్ కంటిన్యూ అవుతూ ఉండడం వల్ల ఆసిఫాబాద్లో కొద్దిగా అంటే ఈ 4 రోజుల్లో మనకి ఆసిఫాబాద్లో చాలా తక్కువ వర్షపాతం నమోదవడం జరిగింది. ఈరోజు కొద్దిగా 1-2 చోట్ల మోడరేట్ నుంచి హెవీ రైన్ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మాన్సూన్ సీజన్లో రీసెంట్గా కురిసిన అతి భారీ వర్షాలతోటి ఎంత రెయిన్ఫాల్ నమోదైంది ఇప్పటి వరకు రాష్ట్రం మీద? టోటల్ 30% కంటే ఎక్కువగా 30% వరకు కూడా ఉండడం అయితే జరిగింది. మొత్తం జిల్లాలన్నీ దాదాపుగా అన్ని జిల్లాలు కూడా సాధారణ స్థితిలోనే ఉన్నాయి. ఒక్క సంగారెడ్డి కొద్దిగా -5% వరకు ఉంది. బట్ నెక్స్ట్ మనకి 3వ వారం నుంచి ఏర్పడే దీంతో ఈ సెప్టెంబర్ నెల అయితే సాధారణంగా అధిక వర్షపాతం నమోదే అవకాశం అయితే ఉంది. మొదటి వారంలో అయిన తర్వాత 2వ వారం కొంచెం మనకి బ్రేక్ ఇచ్చిన 3-4 వారాల్లో మాత్రం సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు ఏమన్నా ఉన్నాయా? రానున్న 2 రోజుల వరకు వెదర్ ఎలా ఉంటుంది? జిహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు అయితే లేవు. కాకపోతే జల్లులు మాత్రం కురిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం పూట తడప జల్లులు అంటే కొద్దిగా లైట్ మోడరేట్ స్పెల్స్ అనేవి ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పటికే జిల్లాల్లో చాలా వరకు కూడా అతలాకుతలమయ్యారు ఇంత భారీ వర్షాలకి. అసలు ఈ భారీ వర్షాలు కావచ్చు, లైట్ రేట్స్ ఎప్పటి వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది? రేపటికి కొంచెం తగ్గుముఖం పడతాయి. రేపు ఎల్లుండు 6వ తేదీన అయితే కొంచెం ఉండే అవకాశం అయితే ఉంది. ఏదైతే మనకి వర్షాలు మనకి మోడరేట్గా అంటే జల్లులు మాత్రం కంటిన్యూస్గా ఉంటాయి. ఎందుకంటే మాన్సూన్స్ అనేది చాలా యాక్టివ్గా ఉండడం వల్ల మేఘావృతమైన ఆకాశం ఉంటూనే జల్లులు కురుస్తూ ఉంటాయి. అలాగని పూర్తిగా భారీ వర్ష సూచనలు అనేవి కొంచెం తక్కువ. ఈరోజు ఒక్కరోజు మాత్రమే భారీ వర్ష సూచన కనిపిస్తుంది.
ఓకే మేడం, అంటే మూసూరు కావచ్చు కంటిన్యూ రెయిన్స్ తోటి టెంపరేచర్స్ కూడా డౌన్ అయ్యాయి కదా. ప్రజెంట్ రాష్ట్రం మీద లోయెస్ట్ కావచ్చు హైయెస్ట్ టెంపరేచర్స్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? మార్నింగ్ మ్యాక్సిమం టెంపరేచర్స్ చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా చాలా వరకు తగ్గడం జరిగింది. 24 డిగ్రీస్ కూడా మనకి వెళ్ళింది. చల్లటి వాతావరణం ఇప్పుడు కొద్దిగా పెరుగుతూ ఉంది. దాదాపుగా 28 డిగ్రీల వరకు కూడా పెరగడం జరిగింది. నైట్ టైం టెంపరేచర్స్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి, 22 నుంచి 24 వరకు. తెలంగాణ మీద అయితే లైట్ టు మోడరేట్ రెయిన్స్కి అయితే అలర్ట్స్ జారీ చేసింది ఐఎండీ. దాంతోపాటు ఇటు ఈరోజు ఆల్రెడీ ఎఫెక్టెడ్ అయిన ఖమ్మం, సూర్యాపేట్, ఉత్తర ఈశాన్య జిల్లాల్లో కొంత మోడరేట్ రెయిన్ఫాల్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అంచనాలు వేస్తున్నారు. అయితే రానున్న 2 రోజుల వరకు ఇటు గ్రేటర్ పరిధిలో కూడా తేలికపాటి జల్లులు, మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇది ప్రజెంట్ వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.